చిక్కుడుకాయలు ఇదే పడి మొలిసింది. మేము వేసినాము, ఇట్లా కట్ చేస్తాం కదా, ఇటు వేస్తే మొలిసింది. చిన్నదే చెట్టు కానీ పూత వచ్చింది. ఇది ఆవకాడ చెట్టు, ఆవకాడ. ఇది నేరగాయల చెట్టు, పెద్ద నేరగాయలు. బయటనే ఉంది కానీ చిక్కుడుకాయలు మొలిసిన వేసి చూద్దామని, పచ్చి మొలుస్తాయేమో చూద్దామని వేస్తున్నా. ఇది ఇంకొక దానికి వచ్చింది, వేరే వచ్చింది. ఇంకా టమాటా చెట్లు ఉన్నాయి. మేము కూరగాయలు కట్ చేసి ఇటు కిందికి వేస్తాం కదా, అవి మొలుస్తాయి అన్నట్టు. సపరేట్గా ఏం తెచ్చేయం కానీ అవి కట్ చేసి కింద వేస్తాం. ఇటు దొండకాయ చెట్టు, దొండకాయ అయినా పండు వండినే కింద పడేస్తాయి. టమాటా అయినా, దొండకాయ, చిక్కుడుకాయ చెట్టు, ఈ శంఖం పూలు, మునక్కాయల చెట్టు, మునక్కాయలు. ఇవి కిందికి అందుతున్నాయి. ఎవరంటే రోడ్డు పంట పట్టలు తెంపుకోపోతుండ్రు. చిన్న చిన్నవి దొడ్డు కానిస్తలేరు. ఇవి దొడ్డు అయినా తెంపకపోయినా కానీ తిన్నా మంచిగా, అది చిన్నగా ఉన్నాయో తీసుకుపోతుంది. కుప్పడికాయలైనా బయట వేసినాం కదా. ఏదో మన సంతోషం కొద్ది కానీ బయట వేసినవి ఉంచారు. ఇది కానర్ బిట్ అన్నట్టు మాది. ఈ పైకి అందుతలేవు కానీ ఇప్పుడు తెంపిస్తే తీసుకుంటారు. కానీ ఈ కిందికి ఉన్నప్పుడైతే ఎవరంటే వాళ్ళే దింపుకుపోయారు. ఈ మందారం, గులాబీ చెట్టు ఉంది. దసరా అప్పుడు పూస్తాయి, ఇప్పుడు ఇయ్యే. ఇప్పుడు ఇది సపోటా. ఇది సుధం గింజనే వేసిన, గింజ వేస్తేనే మొలిసింది. ఇంకా కింద సుధం ఇవన్నీ మొలిసినాయి. మనం కింద వారేస్తే ఇది ఇస్తామంతే. సపోటా కుప్పడి దానిమ్మది, అవి సుధం గింజలు వేసిన. అందరికి నమస్తే ఉంటాయి.